ఈ పిల్లెవరు? కాళ్ళు చూస్తే మొగళ్ళా ఉన్నాయి. రఘురామ్. అమీర్ జాన్ సార్, కమిషనర్ ఫోన్ చేస్తే ఈ నక్క చేతుల అప్పారావు రఘురాముని పట్టుకోవడానికి వెళ్ళాడని చెప్పు. అచ్చా సార్. గోల్డ్ మెడల్ రెడీ చేసుకోమని చెప్పు. ఠీకే సార్. ఆగు, నువ్వు రఘురాముని నాకు తెలుసు. ఆగు ఆగు, కొంచెం తప్పుకోవయ్యా. ఆగు ఆగు. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్. గోవిందా 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 ఎన్నిసార్లు చెప్పాలరా? దిగిరా. గోవిందా 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 గోవిందా. రఘురామ్, నిలబడు. నా సంగతి నీకు తెలియదు. షూట్ చేసేస్తాను. ఆగు. ఏ రఘురామ్, ఆగు. స్టాప్. వాట్ ఈస్ దిస్? లారీల మీద దూకటం, కళ్ళు మూసుకుని సైకిల్ దూకటం, స్విమ్మింగ్ పూల్ లో దూకటం, ఇదేనా నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? నిన్ను అరెస్ట్ చేయమని ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలుసా? ఇదంతా ఖైదీని పట్టుకునే ప్రయత్నంలో జరిగింది సార్. అయినా ఖైదీని పట్టుకోలేకపోయాం. సార్, ఎక్కడో ఏదో లొసుగు ఉన్నట్టుంది సార్. ఆ గోడ దూకినవాడు వీడిలాగే ఉన్నాడు సార్. అలాగానా? అవును, నేను బాగా చూశాను. ఏమిటా నువ్వు చూసింది? నువ్వు నా మొహం చూసావా? అంటే ఆ ఖైదీ మొహం చూసావా? మొహం తప్ప అన్ని చూశాను. అన్ని అంటే వాడు బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తున్నాడా? సార్, పొద్దున్నే వీడు నాతో ఏమన్నాడో తెలుసా సార్? ఇది వినండి సార్. ఏమన్నాడు? ఆ గోడ దూకినవాడు అచ్చం మీలాగే ఉన్నాడన్నాడు సార్. నేను చెప్పలేదు సార్. నువ్వు చెప్పావు. నేను చెప్పలేదు. నువ్వు చెప్పావు. నేను చెప్పనే లేదు. నువ్వు చెప్పావు సార్. వీడి తల మీద దెబ్బ తగిలినప్పటి నుంచి వీడికి పిచ్చెక్కింది సార్. నాకు పిచ్చా? నీకే పిచ్చి. ఏయ్, నీకే పిచ్చి. మీ నాన్నకు పిచ్చి. మీ అమ్మకు పిచ్చి. మీ అమ్మమ్మకు పిచ్చి. మీ తాతకు పిచ్చి. ఎలా తెలుసు? మా తాతకి పిచ్చే. Shut up! మీ తాత కూడా పిచ్చా? ఇది ఫిష్ మార్కెటా, కమిషనర్ ఆఫీసా? ఫిష్ మార్కెట్ సార్. ఇది కమిషనర్ ఆఫీస్ సార్. ఈ ఇడియట్ కి అసలు మేనర్స్ లేదు. అతనికే కాదు, మీకు కూడా మేనర్స్ లేదు. ఒక పోలీస్ ఆఫీసర్వి ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇడియట్ అని తిడతావా? మిమ్మల్ని లాభం లేదు. కాలేజీ నుంచి రాగానే సరాసరి మీకు యూనిఫామ్ ఇచ్చారే, వాళ్ళని అనాలి. వీడు అసలు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. రాత్రి అయితే చాలు మందు కొట్టడం, పడుకోవడం. వంశీ
ఆ గీతతో ప్రేమలో పట్టాడని నాకు అనుమానంగా ఉంది సార్. రై అనవసరంగా మాట్లాడితే మొహం బాగా కొడతాను. అక్కడ స్థలం లేదు. షడప్. మిమ్మల్ని ఆ రఘురావుని పట్టుకోమన్నారు కానీ మీలో మీరు పట్టుకోమని చెప్పలేదు. ఆ గోడ దూకిన వాడు తప్పకుండా రఘురామయ్య ఉంటాడు. ఇంకోసారి ఎవరైనా గోడ దూకుతూ కనిపిస్తే షూట్ చేసేయండి. షూట్? డోంట్ హెసిటేట్. దిస్ ఇస్ మై ఆర్డర్. ఇక మీదైనా మీరంతా డిసిప్లిన్ గా ఉంటారనుకుంటాను. యూ కెన్ గో. ఎస్ సార్. నీకు ప్రత్యేకించి చెప్పాలా? ఎస్ సార్. ఇంకా బోనికాలేనా? మొత్తం చూడండి 2000 రూపాయలు.
నా గురించి నువ్వు బాధపడుతూ నువ్వు తప్పించుకెళ్ళిపోండి అన్నయ్య కంట్రోల్ రూమ్ రఘురామ్ కారులో తప్పించుకున్నాడు.